గుంటూరు టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ట్రాఫిక్ కష్టాలకు గురి చేసింది కాకుండా ఆయన వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయినట్టాడు. ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం మేము విమర్శించం, కానీ అక్కడ ఎవరైతే లోపల ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి 10 నిమిషాలు, బయటకు వచ్చిన తర్వాత అధికార పక్షాన్ని విమర్శించడానికి 45 నిమిషాలు. అంటే ఈయన మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా మొన్న వరద బాధితుల్ని పరామర్శించడానికి 10 నిమిషాలు కూడా వెచ్చించని జగన్మోహన్ రెడ్డి 45 నిమిషాల సమయం కేటాయించి అధికార పక్షాన్ని విమర్శించాడు. ఈయన విమర్శలను చూస్తే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఏదైనా లేనటువంటి అంశాన్ని ప్రస్తావించి అవతల వారిపై బురద చల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అబద్ధాలు నేర్చుకోవాలి. తప్పుడు కథనాలను ప్రచురించడానికి సాక్షి దినపత్రిక కానీ సాక్షి మీడియాని కానీ చూడాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పరిశ్రమలందరూ స్థాపిస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ఇక్కడ వస్తూ ఉన్నారు. దురదృష్టం మన వరదలు రావటం, ఆ వరదల్ని కట్టడి చేయడానికి ప్రజలందరినీ అప్రమత్తం చేసి వరదల బారిన పడకుండా ప్రజలందరినీ కాపాడటానికి అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. కనీసంగా వరద బాధితులకి 100 రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు, నీ పార్టీ నాయకులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు, హక్కు లేదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మొన్న నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ఆయనకేదో దొంగోట్లు పడతాయని తెలిసి ప్రిస్ స్టేషన్లో ఆ ఈవీఎం పగలగొట్టాడని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు ప్రెస్ స్టేషన్లో ఈవీఎం పగలగొట్టడం ఏంటి? దొంగోట్లు వేసుకుంటూ ఉంటే ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. నీ వచ్చి దొంగోట్లు అయిపోతూ ఉంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ గ్రామస్తుడు మీ యొక్క ఎమ్మెల్యేని అడ్డుకోవటం అంటే మావాడు తప్పు చేసినా కూడా చాలా చక్కగా ఉంది, దొంగోట్లు అడ్డుకోవడానికి ఈవీఎం పగలి ఎవడన్నా చెప్పేదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రోజున ముఖ్యమంత్రి చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం పగలగొట్టిందని సమర్థిస్తాడా? ఈరోజు ఏం చెప్పాడు? నందిగం సురేష్ లోపలేశారంటే నన్ను లంజా కొడక అని తిట్టాడు కాబట్టి మా వాళ్ళందరూ వైసీపీ నాయకత్వం అంతా నాయకుల్లో ఉన్నటువంటి అందరూ బాధపడ్డారు. వాళ్ళ బాధను తీర్చుకోవడం కోసం ఆ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశాడు. ఏం మాట్లాడుతున్నావు ఆయన? అసలు ఎందుకు వచ్చింది అది? దాడి చేసిన మాట వాస్తవం, దాడిలో మీ అనుచరులు పాల్గొన్న మాట వాస్తవం, నందిగం సురేష్ తదితరులు పాల్గొన్న మాట వాస్తవం. చెప్పు నువ్వు. వీళ్ళందరూ మాట్లాడుకోవడానికి వెళ్ళారంట, ధర్నా చేయడానికి వెళ్ళారు. ధర్నా చేస్తే రాళ్ళు పడతాయా? ఎక్కడరా బాబు, మీ మైండ్ ఎక్కడ పని చేస్తూ ఉంది అసలు? మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ప్రజల మీద కక్షతో మీరు రోడ్లపై తిరిగి అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నట్టున్నారు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం ఉండదు అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మరలా నేను వస్తాను పీక్కు తింటానని చెప్తా ఉన్నాడు. నీకు పీక్కు తినే అవకాశం ఈ ప్రజలు ఇవ్వరు. అసలు వాగుకి, నదికి, సముద్రానికి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఆ వాగులో నీరు ఎట్లా రావాలి? ఆ వాగు కట్టలు దించారంట, విజయవాడ ముంచారంట. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాగు కట్టలు దించేదేంటి, విజయవాడ మీద నీళ్ళు వదిలేదేంటి? అక్రమ కట్టడాలు కట్టి వాగుకున్నటువంటి దారులను మూసేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు దాన్ని కూడా బయట పెట్టబోతూ ఉన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయబోతూ ఉన్నారు. ఎక్కడైతే ఈ కాలువలు పూడ్చి, చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు కట్టారో అన్నీ 100కి 100% వైసీపీ నాయకులు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, బిల్డింగ్స్ కట్టడాలు కానివ్వండి, ఆక్రమించుకొని మీరు గోడలు కట్టినటువంటి ఆ ప్రాంతంలోనే ఇటువంటి ఉపద్రవం జరిగింది. అసలు తప్పంతా మీరు చేశారు.
అక్రమ కట్టడాలు మీరు కట్టారు, చెరువులు ఆక్రమించుకుంది మీరు. దాని ద్వారా నీరు పోయేదారిలో పోలేక ఉన్నటువంటి వాగు పొంగి టౌన్లో ప్రవాహం జరిగింది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. 3 బోట్లు వచ్చినాయంటే ఆ బోట్లు మాకు సంబంధం లేదు, మా పార్టీ నాయకులకు సంబంధం లేదు, మీవేవి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తున్నారంటే వరదల వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది ఇప్పటివరకు, ఇప్పుడే బాగు చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. బుద్ధి ఉందా అసలు, మీకు సిగ్గుందా? చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రతిరోజు కూడా 18 గంటల పాటు ఆ వరద నీళ్ళలో కూడా పడవల్లో పోయి నడుచుకుంటా పోయి ప్రజలందరూ పరామర్శించి ఈ రోజున వరదలకు కొట్టుపోయినటువంటి, వరదలకు పాడైపోయినటువంటి బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది. దాని యొక్క పరిస్థితి అంచనా వేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఒక స్థానం ఏర్పరచుకున్నారు. ఎక్కడ ఉపద్రవం వస్తే రాష్ట్రంలో అక్కడే చంద్రబాబు నాయుడు ఉంటాడనేది ప్రజలందరికీ తెలుసు. ఇక్కడే కాదు, గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రం ఒరిస్సాలో కూడా ఉపద్రవం వచ్చిన రోజున శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్పీని, కలెక్టర్ని పంపించి దారులన్నింటిని కూడా బాగు చేయించి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో వారందరికీ సహాయ సహకారం అందించినటువంటి మనసు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలియదా? మీరు చూడలేదు ఆ రోజున? శ్రీకాకుళం జిల్లాలోనే వరదలు వస్తే మీరు ఆ రోజున పాదయాత్ర చేస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. ఒకప్పుడు కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు అక్కడికి, అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు అక్కడికి. మీకు కనీసం వరదల్లో పరామర్శించడానికి, ప్రజల్ని ఆ బురద నీటిలో వెళ్ళడానికి, ఆ బురదలో ఉన్నటువంటి ప్రజలు చూడటానికి మనసు రాదు. కానీ వారిని ఆదుకునేటువంటి నాయకుల్ని విమర్శించడానికి కానీ వారిపై బురద చల్లడానికి మాత్రం చాలా పెద్ద మనసు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజాపాలన అంటే అవినీతి చేయటం కాదు, ప్రజలకి నెలకింత డబ్బులు ఇవ్వటం కాదు. ప్రజలు సురక్షితంగా మాకు ఈ పరిపాలన అందిస్తూ ఉంది, మేము హ్యాపీగా సంతోషంగా నిద్రపోవచ్చు, మాకు ఎక్కడ కూడా కష్టాలు రావు, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ తాకట్టు పెట్టదు, ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల వలన మేము బజారు పాలు కావనేటువంటి మంచి ఆలోచనతో ప్రజలు పండుకోవాలి. అంతేగాని నీలాగా చేసే అప్పులకి, నీలాగా చేసే బెదిరింపు రాజకీయాలకి పరిశ్రమలు రాలేదు. ఎక్కడా కూడా మంచి కార్యక్రమం చేపడతామన్నటువంటి నాయకులు లేరు. దౌర్జన్యాలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, కత్తులు పట్టుకొని తిరిగేవాళ్ళు వైసీపీ యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఇవన్నిటిని చూసి భయపడిపోయినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాలని చెప్పి పక్కన పెట్టారు. ఈ రోజున మరలా ఇంత చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. ఏలేరు వాకు వస్తే స్వయానా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆ కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నారు, కలెక్టర్ గారితో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. ఏదైతే ప్రజలు సురక్షితంగా ఉండాలో సూచనలు చేశారు, దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కనీసంగా మీరు ఒక్కలనే కూడా ఎవ్వరూ కూడా మేము ప్రజల తరఫున పనిచేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం, మా వంతుగా ప్రజలకి సహాయం చేస్తాం చెప్పినటువంటి నాయకుడే లేరే. ఏదో నువ్వేదో ఊరక షూటింగ్కి వచ్చినట్టు వస్తున్నావు, ప్రిస్క్రిప్షన్ తీసుకుంటా ఉన్నావు, అది ప్రిస్క్రిప్షనో తెలీదు, లేకపోతే డైరెక్ట్ ఇచ్చినటువంటి స్క్రిప్టో తెలీదు, స్క్రిప్ట్ తీసుకుంటా ఉన్నావు, చదువుతున్నావు, పరిగెత్తున్నావు. అసలు ప్రజల గురించి ఆలోచించండి, ప్రజా సమస్యల గురించి ఆలోచించండి. మీకు ఈ రోజైనా కూడా మేము అవకాశం ఇస్తూ ఉన్నాం. ఎక్కడ తప్పు జరిగినా కూడా మీరు ప్రశ్నించవచ్చు, మేము సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పు చేసినటువంటి నాయకుడిని మేమే నిలదీస్తాం, నీ దాకా ఎందుకు వస్తుంది అసలు అవకాశం? ఈ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేయడానికి సాహసం చేయరు, ప్రజల పక్షానే ఉంటారు. ప్రజాప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు హ్యాపీగా 5 సంవత్సరాలు నిద్రపోండి. ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు అప్పుడు రండి. మీరు ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తే మరలా మీరు రండి.
లేదా మీరు ఊరికినే రోడ్లపై తిరిగి అబాస్పాలు కావద్దు. మీ దొంగలందరినీ లోపలేస్తారు. మీరు రావచ్చు, ఆ దొంగల దగ్గరికి వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు. ఇంకా మరలా ఇంకేమైనా దొంగతనం ఎట్లా చేయాలో మీరు చర్చించు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పర్యటన చేశారు. నిన్నేదో రేపు గుంటూరు జిల్లా వస్తున్నారంటే అంటే నేనేదో పాపం ఈ జరిగినటువంటి ఈ వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరిశీలించడానికో పరామర్శించడానికో వస్తాను అనుకున్నాను నిన్న. ఎందుకంటే ఇదివరలా అంటే ముఖ్యమంత్రిగా స్థానంగా ఉన్నప్పుడు పాపం ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా వెళ్తున్నారు, ఈ జిల్లా వెళ్తున్నారని చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఉండేది గుంటూరు జిల్లానే. చెప్పారు కదా అంతకుముందు కూడా గుంటూరు జిల్లాని. మరి గుంటూరు జిల్లాలోనే ఉంటూ మరి మర్చిపోయాము ముఖ్యమంత్రి అనుకుని ఉంటారు పాపం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటన రాస్తే నేను ఆ పనిలో ఉన్నారు కదా, పాపం పంట పొలాలన్నీ పరిశీలించి రైతుల పక్షాన మాట్లాడటానికి వస్తున్నాడేమో అనుకున్నాను. వాస్తవంగా కట్ చేసి చూస్తే గుంటూరు జిల్లా జైలు దగ్గర గెలిచాడు. ఏడవపోతే పాపం అలవాటు లాగుతూ ఉన్నట్టుంది. ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలన్నీ అది ఇంకో రాష్ట్రం అయిపోయింది కదా, ఆ రాష్ట్రం వెళ్తానికి ఇబ్బంది పడి పాపం ఇక్కడికి వచ్చాను అనుకుంటాను. పరామర్శించడానికి వచ్చాడంట. ఏమి స్వతంత్ర పోరాటం చేసి లోపలుంటే ఆయన పరామర్శించడానికి వచ్చాడినా? లేకపోతే ఏ ప్రజల పక్షాన ప్రజలకి ఉన్నటువంటి ఏదైనా సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితే ఏమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శించడానికి రావడానికి? ఎందుకు పరామర్శ? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అదేమంటే ఇక్కడికి వచ్చి చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక దళిత ఎంపీ అని దీర్ఘాలు తీస్తున్నాడు. ఎంపీలో దళిత ఏంటి? రిజర్వేషన్ కింద కొన్ని ఉంటాయి. ఆ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాని సంవత్సరాలు నిలబడతారు. ఎంపీనే కదా గెలిచిన తర్వాత. పార్లమెంట్లో ఉన్నటువంటి అదర్ ఎంపీలు ఎలాగనో ఈయన కూడా అంతే. ఈయనకైనా తక్కువ రిజర్వేషన్లో గెలిచాడు కదా, దళితులకు ఏమన్నా తక్కువగా ఉన్నాయి? అక్కడేమన్నా చిన్న చూపు ఏమన్నా ఉందా? లేకపోతే వీళ్ళని పక్కన కూర్చోబెడతారా? బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పైపచ్చు కూటమి సభ్యుల్ని ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలేంటి? ఎంత పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి అన్ని డ్రైన్ల నుంచి పొంగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కనపడలేదు నీకు? ఎస్, కనపడలేదు వాస్తవం. ఎందుకంటే నువ్వు వెళ్ళి చూడలేదు కదా. 2 సార్లు 2 రిహార్సల్ చేశాడు పాపం. ఒకసారి పోయాడు, ఏదో కాస్త మోకాళ్ళలో నీళ్ళలో దిగాడు, నేనేదో రిటైన్ వాళ్ళు కట్టేశాను అనేది గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ పాపం ఉన్నటువంటి లేడీస్ ఏదో ఎదురు తిరిగితే పారిపోయి వచ్చాడు. మళ్ళా ఇంకోసారి పోయాడు ఇంకో ప్రాంతంలో, అక్కడ ఎట్లాగ జరిగితే వెనక్కి వచ్చాడు. ఢిల్లీ ఎక్కడి నుంచో లండన్ వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు పాపం. అది ఆగింది. అది ఆగితే ఆయన ఇక్కడ ఉన్నాడా పని? బెంగళూరు పోయాడు, ఇవాళ వచ్చాడు మళ్ళా. అంటే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు లక్షణం ఉందా ఆయనలో అంటే లేదు అని చెప్పడానికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలే. 3 నెలల క్రితం దాకా నువ్వు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రానికి నేనేదో విపరీతమైనటువంటి సంస్కరణలు చేసేసాను ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అట్టడుగునున్నటువంటి వర్గమే లేదు, అందరినీ పైకి తెచ్చేశాను, విపరీతంగా నెలకి 1000 ఇచ్చేసి ఆ ఓడని చెప్పి ఈ ఓడని చెప్పేసి అందరినీ కూడా లక్షాధికారులను చేసేసాను అని చెప్పుకున్నటువంటి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వర్షాల వల్ల ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలకి నువ్వు ఎక్కడికన్నా పోయి పరామర్శించావా? లేదు. ఏ ఒక్క నియోజకవర్గంకైనా ఇదే తీసుకుందాం, గుంటూరు జిల్లాలో ఉంటున్నావు కదా,
నీ పక్కన ఉన్నటువంటి తాడేపల్లి మండలం కానీ పక్కన ఉన్నటువంటి పెదకాకాని మండలం కానీ అన్నీ కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి. ఒక్క అడుగేసావా? ఒక రైతు పొలం దగ్గరికి గట్టు మీదకి వెళ్ళి నుంచొని చూసి ఏమన్నా ప్రభుత్వానికి సజెషన్ ఇచ్చావా? ఏమన్నా ఏమీ లేదే. ఈ రోజుకి కూడా నువ్వు రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు నీకు. రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు. ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో తెలియదు నీకు. నీకు మాట్లాడితే కావాల్సింది మళ్ళా రాజకీయం. అదేమంటే చెప్తాడు 60 మంది చచ్చిపోయారు. ఎంతసేపు ఉన్న సావులు తప్పితే నీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందా? సావు వార్తలు తప్పితే ఈ రోజున బాగుందని చెప్పేసి ఒక మంచి వార్త నీ పేపర్లో ఏమన్నా రాసావా? సావు విషయం గురించి తప్పితే ఏ రోజైనా నీ టీవీలో ఇక్కడ బాగుంది ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి ఏ రోజైనా టెలికాస్ట్ చేసావా? ఎందుకని నువ్వు టీవీలు పెట్టుకుంది? ఒక గ్రూప్ వేసుకోవడం, బయలుదేరటం, కేకలేపించటం, వాళ్ళకి ఏదో డైవర్ట్ చేయాలంట. ఏదో డైవర్ట్ చేయడానికి ఈ దళిత ఎంపీ గారిని అరెస్ట్ చేసా ఉన్నావు. నేను పెద్ద స్వతంత్ర సమర యోధుడా? ఈయన ఏదో అరెస్ట్ చేయగానే మొత్తం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలన్నీ వచ్చి ఈయన చూసే అంతటి వ్యక్తి అతనేమన్నా? అరే అతను ఒక దొంగ, సమాజానికి తెలుసు. అతను నుంచున్న ప్రాంతం బాపట్లలో మరి అసలు ఎంపీ అని తెలుసో లేదా కానీ నువ్వు చెప్తానే తెలిసింది ఇక్కడ అతను ఒక ఎంపీ అనే విషయం. అలాంటి వ్యక్తి కోసం వచ్చి నువ్వు ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఏదో డైవర్ట్ చేయడానికంట. ఈయన ఒక మహానాయకుడు, అరెస్ట్ చేసిన ఎంతకంటే పెద్ద మహానాయకుడు. ఆ మహానాయకుడిని అరెస్ట్ చేయగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మానేసి ఈ 5 కోట్ల మంది కూడా అరే పాపం నందికం సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి జనమంతా కూడా అలర్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి నువ్వన్న మాట మాట్లాడుతున్నా. అసలు మనుషువేనా నువ్వు? కూటమి నాయకులు అంటావు మీరు మనుషులేనా అని. అసలు నువ్వు మనిషివేనా? మనిషి లక్షణాలు ఏంటి? పరిస్థితులన్నీ మానేసి ఈ 5 కోట్ల మంది కూడా అరే పాపం నందికం సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి జనమంతా కూడా అలర్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి నువ్వన్న మాట మాట్లాడుతున్నా. అసలు మనుషువేనా నువ్వు? కూటమి నాయకులు అంటావు మీరు మనుషులేనా అని. అసలు నువ్వు మనిషివేనా? మనిషి లక్షణాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవాళ చేయాల్సిందేంటి? నువ్వు మాట్లాడాల్సిందేంటి? వెళ్ళాల్సింది ఎక్కడికి నువ్వు? అదృష్టమో దురదృష్టమో నువ్వు లండన్ పోవాల్సిన 3వ తారీఖునే ఆగావు. ఒక జిల్లాకు పో. అరే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అకాల వర్షాలు, విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక ఊరు పో.